హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో ఒక స్పైసీ సీ ఫుడ్ రెసిపీ చేసుకుందామండి. సాఫ్ట్ అండ్ జ్యూసీ ప్రాన్స్తో మంచి అరోమాటిక్ మసాలాస్తో సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. సో స్టవ్ మీద ఫస్ట్ కడాయి పెట్టి మనం బాగా శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ అందులో వేసి 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో నుంచి కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే ఇవి బాయిల్ అవుతాయి. మనం ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఆ వాటర్తోనే 50 to 60% మనం బాయిల్ అయిన తర్వాత వాటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని బాగా పేస్ట్ చేసుకుందామండి. దీన్ని బాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మనం బిర్యానీ చేసుకునే కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను కొంచెం తక్కువ ఆయిల్ తింటారు ఇంట్లో కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను. మీరు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా పర్లేదు. అలాగే అందులో ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకుందాం. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. అలాగే అందులో 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులో మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ప్రాన్స్ వేసి అందులో రుచికి తగినంత సాల్ట్, కారం, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకుందామండి. ఆ మసాలా అంతా ప్రాన్స్కి బాగా పట్టి బాగా కుక్ అవ్వాలండి. అలా కుక్ అయిన తర్వాత మనం 1 అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. అదంతా రైస్కి పట్టిన తర్వాత నేను 1 కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నాను. సో 1 కప్పు బాస్మతి బియ్యంకి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. సో 1.5 కప్పు వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ చెక్ చేసి వేసుకుందామండి. అంతా బాగా కలిపి మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద 15 మినిట్స్ కుక్ చేసి తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. తర్వాత మంటని ఆఫ్ చేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో జ్యూసీ అండ్ స్పైసీగా ఉండే మన ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్స్ బిర్యానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.